మనం ఎంత విచిత్రమైన లోకంలో బతుకుతున్నాం తెలుసా? మన భక్తంతా ప్రాణం లేని రాళ్ళ మీదనే చూపిస్తున్నాం. కానీ ప్రాణమున్న మనిషిని మాత్రం పట్టించుకోవడమే మానేస్తుంది. నిజమే కదా! రాతి ఎలుక కనిపిస్తే మాత్రం భక్తితోని పూజ చేస్తాం. అదే ఇంట్లో ఒకవేళ నిజంగా ఎలుక కనిపిస్తే కర్ర పట్టుకొని తరిమేస్తాం. రాతి పాముకేమో గిన్నెలు గిన్నెల పాలు పోస్తాం. కానీ ప్రాణం ఉన్న పాము కనిపిస్తే ప్రాణం మీద కొడదాం. గోడ మీద ఉన్న ఫోటోకి దండం పెట్టి దేవుడా అని మొక్కుతాం. కానీ అదే ఇంట్లో కళ్ళ ముందున్న అమ్మనాన్నలు మాత్రం గాలికి వదిలేస్తాం. చనిపోయిన వాడినేమో భుజాల మీద మోస్తాం. కానీ బ్రతుకున్నోడికి ఒక చిన్న సహాయం కూడా చేయం. రాయిలో దేవుణ్ణి చూస్తున్నాం కానీ పక్కనే ఉన్న మనిషిలో మాత్రం మనసును చూడలేకపోతాం. ఒకసారి ఆలోచించు, ప్రాణం లేని రాయికి నువ్వు చేసే పూజ కంటే ప్రాణంతో ఉన్న ఒక నిరుపేదకి సహాయం చేయడం గొప్ప కదా. మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోకపోతే నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా దాన్ని దేవుడు గుడిలో ఉండటం కంటే నీ మంచితనంలో ఉండడమే ఆయనకి ఎక్కువ ఇష్టం. ప్రాణం లేని వస్తువుల మీద కంటే ప్రాణం ఉన్న మనిషిని ప్రేమించి అది చాలు నీ జీవితం ధన్యమవుతుంది. ఏమంటావు? సో దయచేసి గుర్తుంచుకోండి అందరూ. సో ఒకవేళ ఈ మాట కనుక మీకు నిజం అనిపిస్తే దయచేసి ప్లీజ్ ఈ వీడియోని 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. సో ఎవరైతే కొత్తగా మన పేజ్ని చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడూ మన పేజ్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను.